పురుషుల్లో వై క్రోమోజోమ్స్ కృషించిపోతుందా? ఆర్టిఫిషియల్ కిడ్నీ ఎలా పనిచేస్తుంది? ఐసీఎస్ఐ టెక్నిక్ వల్ల లాభం ఏంటి? గ్రీన్ లైట్ ప్రోస్టెటెక్టమీ ఎలా చేస్తారు? వారికోసెల్ మైక్రోసర్జరీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? కేక్ కిడ్నీ అంటే ఏంటి? స్ప్రైట్ స్టోన్స్ చికిత్స ఏంటి? ఈ విషయాల గురించి మనకు తెలియచేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. సో మొత్తానికి ఈరోజు చాలా మంచి టాపిక్స్తో ముందుకొచ్చారు. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఎక్స్ క్రోమోజోమ్స్ కలిస్తే బేబీ గర్ల్ అని అంటారు, XY అయితే బాయ్ అంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు నవ్వే డేస్ లో చూస్తుంటే ఎవరు డెలివరీ అయినా అమ్మాయిల శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. XY అనేది చాలా తక్కువ ఉంటుంది, పురుషుల సంఖ్య అనేది తక్కువ అవుతుంది. XY లో ఇప్పుడు Y క్రోమోజోమ్స్ కనుక మగవాళ్ళలో కృషించిపోతే వచ్చే అంటే ప్రాబ్లమ్స్ ఏంటి? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే మనకు తెలియనటువంటి జెనెటిక్ సైన్స్ ఒకటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పురుషుల లోపల ఒక వై క్రోమోజోమ్స్ ఉంటుంది. ఇక్కడ ఈ విజువల్ చూస్తే స్త్రీలో అయితే 2 X క్రోమోజోమ్లు ఉంటాయండి. ఒక ఎక్స్ 2 Xలు కలిస్తే ఒక అమ్మాయి. అయితే ఇక్కడ గమనించి చూడండి, అబ్బాయిలో ఒక X ఒక Y. పురుషాధిక్యత కలిగినటువంటి మన సమాజంలో వై క్రోమోజోమ్ ఎంత ఉంది అంటే చాలా చిన్నదిగా ఉంది, 15% ఉంది. X చాలా పెద్దదండి, Y చిన్నది. ఇలా ఎందుకు జరిగింది? అసలు వై క్రోమోజోమ్ ఇంత చిన్నదిగా ఉండి పురుషులు ఎలా కలిగించగలుగుతుంది చూద్దాం. జనరల్గా ఒక 166 మిలియన్ సంవత్సరాల క్రితము ఈ రెండు సమానంగా ఉండేవి, XY సమానంగా ఉండేవి. ఒక 1500 జీన్స్తో స్టార్ట్ అయినాయి. కానీ అవతరణ క్రమం లోపల వై క్రోమోజోమ్ మెల్లగా తగ్గుతూ పోతుంది. ప్రస్తుతం దీనిలో ఉన్న జీన్స్ కేవలం 55 మాత్రమే. అంటే 1500 ఎక్కడ, 55 ఎక్కడ. అయినప్పటికీ కూడా ఈ వై క్రోమోజోమ్ మగపిల్లలను కలిగించగలుగుతుందంటే అది గగనమే, చాలా అద్భుతమే. ఎందుకు ఇలా జరిగింది చూద్దాం. ఉదాహరణకు X క్రోమోజోమ్, Y క్రోమోజోమ్, ఈ 2 Xల మధ్యలో జెనెటిక్ డ్రిఫ్ట్ అవుతుందండి. కొన్ని జీన్స్ వెళ్ళిపోతాయి, రాలి పడిపోతుంటాయి. ఎందుకు ఇందులో కొన్ని కోట్ల జీన్స్ ఉన్నాయి, అవన్నీ పడిపోతుంటాయి. ఆ పడిపోతున్న క్రమంలో ఉదాహరణకు ఈ Xలో పోయింది అనుకోండి, దాని కాపీ ఇక్కడ ఉంది కాబట్టి దీని నుంచి కాపీ చేసుకొని మళ్ళీ రిస్టోర్ చేసుకుంటుంది, రిపేర్ చేసుకోగలుగుతుంది. కాబట్టి స్త్రీలలో ఏ కష్టం వచ్చినా, ఎన్ని జీన్స్ పోయినా నష్టమేం లేదు, మళ్ళీ ఆ X క్రోమోజోమ్ అంతే ఉంటుంది. కానీ Y క్రోమోజోమ్ అనేది ఒంటరిది కాబట్టి దీనిలో ఏదైనా లాస్ అవుతే ఎక్స్ట్రా కాపీ లేదు, బ్యాకప్ జీన్స్ లేవు. కాబట్టి ఆ సైజ్ తగ్గడం తప్పితే దానికి రిపేర్ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల కూడా వై క్రోమోజోమ్ తగ్గింది, సైజ్ తగ్గిపోయింది. అయినప్పటికీ పురుషులు కలుగుతున్నారు, అది సంతోషమే. ఇక్కడ చూడండి, ఇది మైక్రో ఫోటోగ్రాఫ్. ఇది X క్రోమోజోమ్, ఇది వై క్రోమోజోమ్. వై క్రోమోజోమ్లో అంత గొప్ప విషయం ఏముంది? అబ్బాయిలను ఎలా కలిగించగలుగుతుంది? మరి దాంట్లో ఉన్న పార్ట్స్ ఏంటి? ఏ పార్ట్ కుంచిపోతే అబ్బాయిలు పుట్టకుండా పోతారు చూద్దాం. ఇది ఒక క్రోమోజోమ్ అనాలిసిస్ అంటాం. ఈ సైడ్ చూడండి, కింద లాస్ట్లో చూడండి, మనకు 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి అందరికీ. హోమోసెపియన్స్ అంటాం, అంటే హ్యూమన్ బీయింగ్స్. అందులో 23 పేర్స్గా ఉంటాయి. మొదటి పేరు 1 and 2, సెకండ్ పేరు 2 and 3, అట్లా 3 and 4 అట్లా ఉంటాయి. లాస్ట్ పేరు X and Y, సెక్స్ క్రోమోజోమ్ అంటాం. అయితే ఈ క్రోమోజోమ్ లోపల Y ఎంతకాలంలో నశించబోతుంది అది చూద్దాం. 11 మిలియన్ సంవత్సరాల తర్వాత వై క్రోమోజోమ్ ఉండకుండా పోతుందంటే అప్పుడు అబ్బాయిలు ఉండే అవకాశం లేదు. మరి దానికి అర్జెంటుగా ఏదో ఒక రిపరేటివ్ మెకానిజం ఉండాలి. లేని పక్షంలో అమ్మాయిలే మొత్తం ఉన్నారనుకోండి, అబ్బాయిలు లేకపోవడం వల్ల సంతతి అంతరించిపోతుంది. మనందరం కూడా వానర సంతతి వచ్చాం, ఎన్నో రూపాంతరం చెందాం. అయినప్పటికీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల ద్వారా మనుషులు ఉంటున్నారు. ఇక్కడ చూద్దాం, X and Y నశించితే ఏమవుతుంది? మనకు 46 క్రోమోజోమ్ బదులు 45 ఉంటాయి. అంటే ఒక X క్రోమోజోమ్ ఉంటుంది. మరి ఈ యొక్క X క్రోమోజోమ్ బిడ్డలు కలిగించగలుగుతుందా అంటే కష్టమే. ఇప్పుడు జెనెటిక్స్ చేస్తున్నటువంటి ప్రయోగాల ద్వారా 2022లో ఒక ప్రయోగం చేశారండి. అందులో ఏంటంటే ఒక X క్రోమోజోమ్ పోయింది, లేక ఒక Y క్రోమోజోమ్ పోయింది, ఏం జరుగుతుంది చూద్దాం. Y క్రోమోజోమ్లో ఏ పార్ట్ ఏ పని చేస్తుంది? సెంట్రోమియర్ ఉంటుందండి, సెంటర్ ఇది. పైన ఉండే ఆమ్ పేరు, దీని పేరు P ఆమ్ లేక షార్ట్ ఆమ్ అంటారు. షార్ట్ ఆమ్లో ఏముంది? మొగతనానికి సంబంధించిన జీన్స్ ఉన్నాయి, SRY అంటాం, అంటే సెక్స్ డిటర్మినింగ్ రీజియన్ ఆన్ Y క్రోమోజోమ్. ఈ పై భాగంలో ఈ కింద ఉన్నది లాంగ్ ఆమ్ అండి, దీన్ని Q ఆమ్ అంటాం. దీనిలో 3 పార్ట్స్ కనబడుతున్నాయి, AZF A, B and C. ఇవి స్పర్మ్ ప్రొడక్షన్ జీన్స్. కాబట్టి మొగతనం జీన్స్ పైన ఉన్నాయి, స్పర్మ్ ప్రొడక్షన్ కింద ఉన్నాయి. ఈ కింద ఉన్నాయి ఉదాహరణకు AZF ఈ 3 పోయినాయి అనుకోండి, ఇక పిల్లలు కలగరు, ఎందుకంటే వాడు స్పర్మ్ తయారు చేయలేడు. పైన ఉన్న SRY పోయింది అనుకోండి, అతను మొగతనం ఉండదు కాబట్టి అతను ఆడపిల్లగానే ఉంటాడు. ఈ 2 ప్రాబ్లమ్సే. అయితే మన జీన్స్ రాలిపోకుండా ఉండడానికి కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి, అది చూద్దాం. క్రోమోజోము కొన్ని కోట్ల బేస్ పేర్స్ ఉంటాయి, న్యూక్లియోసైడ్ షుగర్స్ ఉంటాయి, అలెనిన్ అని, గ్వానిన్ అని, రకరకాల థైమిన్ అని, యురాసిల్ అని. అవి రాలి పడిపోతుంటాయి. న్యాచురల్ మెకానిజం. ఉదాహరణకు చామంతి దండ ఉందనుకోండి, ఆ పూలు
చివర్లో విడిపోతుంటాయి. పడిపోకుండా మనం గట్టిగా ముడేసేస్తాం. అట్లాగే క్రోమోజోమ్ ముడేశారండి. ఈ నల్లగా కనబడుతుందంతా కూడా టీలోమెరేజ్ అంటారు. ఇది గట్టిగా ముడేసి రాలిపోకుండా చూస్తుంది. కొన్నిసార్లు ఇది కాపాడుతూ దీని సైజ్ తగ్గిపోతుంది. కాబట్టి జీన్స్ లాస్ అయిపోయినాయి. మెల్లమెల్లగా జీన్స్ పోతున్నాయి. పోతుంటే ఇక్కడ చూడండి 1, 2, 3 ఈ 1, 2, 3 చాలా ఇంపార్టెంట్. అందులో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 1. ఇవన్నీ ఏం చేస్తుంది, ఉదాహరణకు నశించిపోతుంది, జీన్స్ పోతున్నాయి. ఎవరినో ఒక ధనవంతుడు చనిపోతున్నాడు అనుకోండి, తన నిధి ఎక్కడ ఉందని చెప్పిపోతాడండి. ఎందుకంటే తన బిడ్డలకో వారసులకో ఎవరందువల్ల వాళ్ళకని చెప్తాడు. ఎందుకంటే ఇక టైం లేదనుకోండి, సొంత వాళ్ళు వచ్చే వరకు అంత ఏదో ఒక రాసి పెడతాడు, ఈ పేపర్ ఇచ్చేసాడు అన్నట్టు. అలాగే వై క్రోమోజోమ్ ఉన్నటువంటి ఈ SRY అనేది చాలా ఇంపార్టెంట్ నిధి. మనకు పురుషులను కాపాడే నిధిని ఎక్కడో చోట దాచుకోవాలి, ఎక్కడో ట్రాన్స్ఫర్ చేయాలి, అది నశించిపోయేలోపు అనే ప్రయత్నంలో ఏం జరుగుతుంది చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఇందులో క్రోమోజోమ్స్ అన్ని విడగొట్టి చూశారు ఇందులో ఏమున్నాయని. వై క్రోమోజోమ్ ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ని వేరే క్రోమోజోమ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా, ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనిషి బతికే అవకాశం ఉంది. చూద్దాం. క్రోమోజోమ్ 180 సెంటీమీటర్లు ఉంటుందండి, అంటే ఆల్మోస్ట్ 2 మీటర్లు ఉంటుంది. దాన్ని విడగొట్టి చూస్తే కనీసం 50 మిలియన్ పేర్స్ ఉంటాయి, బేస్ పేర్స్ ఉంటాయి. కట్ చేసి చూశారు, అందులో స్పెషల్గా ఏముంది SRY అనేది, అది ఇంకో చోట ఎక్కడైనా ఉందా, ఉంటే అది బ్యాకప్ కాపీగా పనికొస్తుందని చూశారు. అయితే ఈ గ్రీన్ కలర్లో చూడండి చిన్న రింగ్, ఇది SRY, సెక్స్ డిటర్మిన్ రీజియన్. దీన్ని కాపాడితే చాలండి. పురుషులు ఉంటారు, పురుషులు పిల్లలు కలిగించలేదు తర్వాత విషయం, ఎందుకంటే పురుషులు ఉండాలి. ఉన్న తర్వాత మిగతా క్రోమోజోమ్స్ని బాడీ ఏదో విధంగా తయారు చేసుకుంటుందనే ఆశ ఉంది. అయితే ఈ బేస్ పేర్స్లో మెయిన్గా SRYని కాపాడే ప్రయత్నం ఏం చేశారు, కొన్ని జంతువుల్లో వైక్రోమోజోమ్ నశించిపోయింది. అవి పోయినాయా అంటే పోలేదండి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే వైక్రోమోజోమ్ పోతుందని మనం గగ్గోలు పెడుతున్నాం, రకరకాల చర్చలు చేస్తున్నాం. కానీ అది పోగొట్టుకున్న సంతతి ఏమైంది, దీని పేరే స్పైనీ ర్యాట్ అండి, జపాన్లో ఉంటుంది. ఇది ముళ్ళ ఎలుక. దీనికి వైక్రోమోజోమ్ లేదు, దానికి 2 ఎక్స్లే ఉన్నాయి, కానీ అది రిప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఏం జరిగింది, 2 ఎక్స్లే ఎలా అబ్బాయిని కలిగించగలినాయి, మగ ఎలుకని కలిగించగలినాయి అని చూస్తే SRY అనేది ఏదైతే మగతానికి సంబంధించిన జీన్స్ X మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి. సో 2 X క్రోమోజోమ్లు ఉంటాయి, కానీ వాటిలో ఉండే జీన్స్ కొంత డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకొక ఇది చూడండి, ఇది మోల్వోల్ అంటారు, ఆస్ట్రేలియా ఉంటుంది. దీనిలో కూడా వైక్రోమోజోమ్ పోయింది. ఈ 2 మ్యామల్స్ అండి, క్షీరదాలు, పాలిచ్చేటువంటి జంతువులు, లైవ్ బిడ్డల్ని కనే మ్యామల్స్. ఇది కూడా చాలా చిన్న సైజు ఉడతలాగా ఉంటుంది. దీని పేరు మోల్వోల్. దీనికి కూడా వైక్రోమోజోమ్ లేదు. ఎప్పటి నుంచి లేదు, ఆల్మోస్ట్ 2 మిలియన్ సంవత్సరాల నుంచి లేదు. అంటే అన్ని సంవత్సరాల నుంచి కూడా అంతరించి పోలేదు అనేది ఒక ఊరట కలిగించే అంశం అండి. ఎందుకంటే పురుషులు పోరు, కానీ పురుషుల సంఖ్య తగ్గచ్చు. ఇక్కడ చూద్దాం, ఇది ప్లాటిపస్ అంటారండి, డక్బిల్ ప్లాటిపస్ అనేది యాక్వాన్ అంటే నీళ్ళలో ఉండే జంతువు. దీనికి 5 X క్రోమోజోమ్లు 5 Y క్రోమోజోమ్లు ఉంటాయి. అబ్బో ఇన్ని ఎందుకు ఉన్నాయి, ఇవేం చేస్తున్నాయి అని చూస్తే ఆ వై క్రోమోజోమ్ అంత పవర్ఫుల్ లేవు. అంటే వై క్రోమోజోమ్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ సంతతికి మారుతుంటుందని, మనుషులో ఉండేటువంటి వై క్రోమోజోమ్ చిన్న సైజు వై క్రోమోజోమ్ కూడా బిడ్డలు కలిగించగలుగుతుందని. ఎలా జరుగుతుంది చూద్దాం. ఉదాహరణకు ఇదొక X. దీనిలో పోయింది, కొన్ని జీన్స్ పోయినాయి. పోతే రెండో దాన్ని తీసుకొని రిపేర్ చేసుకుంటుంది. రిపేర్ చేసే కెపాసిటీ దానికి ఉంది. అదేవిధంగా ఉదాహరణకు వై క్రోమోజోమ్ పోయింది అనుకుందాం, ఏం జరుగుతుంది, ఒకటి ఆపోజిట్ ఉన్నటువంటి X క్రోమోజోమ్ అన్నా ఇవ్వాలి, లేకపోతే ఆటోజోమ్స్ నేను చెప్పానండి, అంటే 2 క్రోమోజోమ్స్ X క్రోమోజోమ్స్ X and Y, కానీ మిగతా 44 క్రోమోజోమ్స్ ఉంది మనకి. అవి ఎందుకు పనికి వస్తున్నాయి అంటే మన హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, లివర్ కానీ, మసిల్స్ కానీ, నర్వ్స్ కానీ పనిచేయడానికి. సో వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసేసుకొని 41 క్రోమోజోమ్ మీదనో ఆ SRY జీన్ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ బతికే అవకాశం ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి చూద్దాం. ఇది డార్విన్ ఎవల్యూషన్ థియరీ అంటారండి. అంటే డార్విన్ కనుక్కున్నాడు, ఏ కష్టం వచ్చినా సరే ఆ సంతతి ఒక డిఫెన్స్ మెకానిజం ముందే ప్లాన్ చేసుకుంటుంది. ఇక్కడ చూద్దాం, మనందరి చెవులు ఒకసారి మళ్ళీ గమనించుకుందాం. చిన్న బుడిపి ఇక్కడ ఉంటుందండి. మీరు ఎవరైనా తెలియకపోతే ఇప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు, అద్దం పెట్టుకుని ఫోటో తీసుకొని చూసుకోవచ్చు. చిన్న బుడిపి ఇక్కడ ఉంటుందండి పై భాగంలో, చెవి పై భాగంలో. ఇదేంటి అంటే ఇది డార్విన్ ట్యూబర్కుల్. ఇది కోతులు ఉండేదని పెద్దదిగా, ఈ ట్యూబర్కుల్ చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ. అది మనం కోతుల నుంచి వచ్చాం కాబట్టి మెల్లగా చిన్నదవుతూ ఇక్కడ కనబడినట్టు ఉంది. ఇదేం పని చేసేది అంటే ఇవి జనరల్గా క్రిమి కీటకాలు వచ్చి చెవుల మీద వాళ్తే అది ఊపుకోవడానికి పనికొచ్చేది, బాగా పనిచేసి దీంట్లో మసలు ఉండేది కాబట్టి అది మనకు అవసరం లేదు కాబట్టి చిన్నదైపోయింది. సో డార్విన్ ఏం చెప్పాడు, ఏ కష్టం ఏ సంతతికైనా సరే ఇలాంటి కెపాసిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి పుట్టాడు, తోక ఉంది. మనుషులు పుట్టినవాడే రీసెంట్గా హాస్పిటల్లో ఇలా పుడితే తల్లిదండ్రులు అసలు తీసుకుపోవడానికి నిరాకరించారు. ఇదేదో అనర్థం జరిగింది, ఇది మా ఇంటికి మంచిది కాదని చెప్పి వద్దంటే నచ్చ చెప్పామండి. ఎందుకంటే ఇది అవతరణ క్రమంలో కోతులకి తోకలు ఉండేవి, మనం కూడా తోకల నుంచి వచ్చాం, కానీ మర్చిపోయాం, లేక ఇష్టపడం తెలుసుకోవడానికి. కానీ కొన్నిసార్లు ఆ పాతకాలం ఉన్నటువంటి అలవాటు కొన్నిసార్లు మళ్ళీ రీసర్ఫేస్ కావచ్చు. ఇక్కడ చూద్దాం, మనిషి యొక్క పిండం ఇది, తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ 3 నెలల లోపు.
ఇది పిల్లిలో ఉన్నటువంటి ఎంబ్రియో. దీనికి ఒక తోక ఉందండి కోతికి, మనిషికి కూడా తోక ఉంది. అంటే తల్లి గర్భంలో మనందరికీ తోక ఉంది. కానీ 9వ నెల కల్లా ఆ కోతి మటమాయమైంది. కాబట్టి మనం పుట్టేటప్పుడు మనకు తోకలేదు. కాబట్టి అవతరణ క్రమంలో కొన్ని ఉంటాయి, మనం వెంటాడతాయి. అవసరమైతే ఉంచుకుంటాం, లేదంటే తీసేస్తాం. అంటే బాడీలోంచి వెళ్ళిపోతుంది. అపెండిక్స్ ఉంది, జంతువులకు చాలా పెద్ద అపెండిక్స్ ఉంటుందండి. మనకి చిటికెన వేలు అంత ఉంటుంది. ఎందుకు అంటే జంతువులు బాగా గడ్డి తింటాయి. గడ్డి అరిగించుకోవాలంటే అపెండిక్స్లో ఎంజైమ్స్ ఉన్నాయి. మనం గడ్డి తినట్లేదు కాబట్టి అపెండిక్స్ చిన్నదైనా పర్లేదు, మటమైనా పర్లేదు. ఇక్కడ చూద్దాం, ఈ అమ్మాయిని అమెరికాలో చూశాను నేను. తోక ఉంది, పెద్ద తోక ఉంది, ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్లు ఉందండి. ఆమె ఏం బాధపడట్లేదు, ఆమె తొలగించమని అడగట్లేదు. కేవలం ఆమె పెళ్లి చేసుకుంటా అంటే బాయ్ ఫ్రెండ్ అడిగాడు తీసేయమని, తీసేసామండి. ఇది కూడా ఆమె రాక్షస కాదు, లేక ఆమె వల్ల సమాజానికి కానీ ఆ గ్రామానికి కానీ ఇబ్బంది ఏం కలగవు. కానీ అవతరణ క్రమంలో వచ్చిన మార్పులు. సో చివరికి సారాంశం ఏంటంటే వై క్రోమోజోమ్ నశించితే ఏమవుతుంది, అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు పోతున్నాయంటే స్థూలకాయం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, లేక ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, డ్రగ్ అబ్యూస్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల జీన్స్ అనేవి స్ట్రెస్లో ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఇది వై క్రోమోజోమే. దీనిలో ఇంపార్టెంట్ పోర్షన్ సెంటర్లో ఉందనుకుందాం. ఇది డిలీట్ అయిపోయింది, లేదిక. లేని పక్షంలో పురుషుడు అపాయంలో పడతాడు. కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఒక ఎక్స్ క్రోమోజోమ్ పెట్టారండి. ఇలా పెట్టి ఆ సంతతి నడిపించుకుంది. కానీ ఇలా జరిగిన తర్వాత మనుషులు ఇలాగే ఉంటారనే రూల్ ఏం లేదండి. మనుషులు మారచ్చు, మనుషుల షేప్ మారచ్చు, వాళ్ళ హైట్ మారచ్చు. కానీ పురుషుల్లో రకరకాల మార్పులు వస్తాయని, స్త్రీలు అలాగే ఉంటారు కానీ పురుషుల యొక్క షేప్ మారచ్చు. అయినా సరే పురుషులు ఉంటారు. మనం చేయాల్సింది ఏంటంటే జీన్స్ ఫర్దర్గా త్వరగా లాస్ కాకుండా ఉండడానికి మంచి అలవాట్లు ఉండాలి, హెల్దీ హ్యాబిట్స్ ఉంటే ఎక్కడ జీన్స్ లాస్ కాదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిజ్ఞానం. కాబట్టి ఎవరైనా సరే మంచి అలవాట్లు ఉండాలి. ఆల్కహాల్, కోకేను ఇవన్నీ ఇష్టంగా కొంతమంది రిచ్ పీపుల్ చేస్తుండొచ్చు, కానీ వాటన్నిటి వల్ల జీన్స్ లాస్ అవుతున్నాయని, వాడే కాదు వారి సంతతి కూడా నశించిపోయే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. కోసం ఏంటంటే ఇక్కడ చూడండి, కొంతమంది XYY అనే క్రోమోజోమ్స్ ఉన్నారండి. వీళ్ళు కూడా కొంతమంది మనలో ఉన్నారు. వీళ్ళ నేచర్ ఏంటి అంటే ఆవేశపరులు, వైలెన్స్, రేపు ఇలాంటివన్నీ చేస్తారని. కాబట్టి వై క్రోమోజోమ్ ఎక్కడున్నా సరే ఒక ఆవేశపూరితమైనటువంటిది, శరీర దారుఢ్యం కలిగినటువంటి క్రోమోజోమ్, అది నశించకుండా చూసుకోవాలి. తద్వారా మానవ సంతతి అనేది ఇలా కొనసాగడానికి, స్త్రీలు మేమే ఉంటాం కదా మరి పురుషులు ఎట్లా అనే బాధపడకుండా, లేక సంతానం అంతరించిపోతే మళ్ళీ మనుషులు పోయి ఇంకెవరు వస్తారు, మళ్ళీ కూతురు వెళ్ళిపోతామని భయం లేకుండా తప్పకుండా ఎవ్రీబడి షుడ్ హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్. అంటే శ్రీధర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు మనం ఇప్పుడు చూస్తే స్పర్మ్ని దాన్ని తీసుకొని ఒక స్టోరేజ్ చేసేసి టెస్ట్ ట్యూబ్ బేబీనో IVF ద్వారానో పిల్లల్ని కనిస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్లో వై క్రోమోజోమ్స్ తగ్గిపోతా ఉంటాయి, అంతరించిపోతుంది అనేది మీరు చెప్తున్నారు ఇప్పుడు. సో అలాంటిదే ఇప్పుడు ఎలా అయితే మన స్పర్మ్ని మనము స్టోర్ చేసుకుంటామో అలానే వై క్రోమ్స్ కూడా చేసుకోవచ్చు అంటారా? అలాంటి టెక్నిక్ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం కూడా అందుబాటులో స్పర్మ్స్ మనం స్టోర్ చేయొచ్చు. ఎలా అంటే -186 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే మంచు ముఖం కంటే టైట్గా ఉంటుంది. మీరు ఎవరైనా సరే పురుషులు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, మాకు క్యాన్సర్ వచ్చింది, నేను క్యాన్సర్ క్యూర్ అయినా మళ్ళీ పిల్లలు కన్నా తలుచుకున్నాను అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో స్పర్మ్స్ పోతాయి, ఓకే, ఎగ్స్ కూడా పోతాయి. ఎందుకంటే ఆ క్యాన్సర్ సెల్స్ అంతా అంటే ట్రెమెండస్ ఎఫెక్ట్ ఉంటుంది. తుఫాన్ వచ్చిపోతే ఎలా ఇల్లు కూలిపోతుందో అలాగా ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సెల్స్ అన్ని పోతాయి. కాబట్టి మళ్ళీ రికవరీ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి స్పర్మ్స్ని మనం దాచుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు అంటే ఎటర్నల్గా కొన్ని వందల సంవత్సరాలకు దాచుకునే అవకాశం ఉంది. అలా సంవత్సరానికి 6,000 ఛార్జ్ చేస్తారండి. అంటే మేము కూడా IVF సెంటర్ నడుపుతున్నాం. అందులో సంవత్సరానికి 6,000 రూపాయలు. దాంట్లో వాళ్ళు 2 years 3 years వాళ్ళు డెసిషన్ తీసుకుంటారండి, 4 yearsకో. ఇక చాలండి అంటే మళ్ళీ వాళ్ళ స్పర్మ్ని రియాక్టివేట్ చేసి వాళ్ళకు సంతానం కలిగించే అవకాశం ఉంది. వద్దంటే డిస్కార్డ్ కూడా చేస్తాం. అయితే ఇప్పుడు వందలాది వేలాది సంవత్సరాలు దాచుకునే అంత డబ్బు కట్టడం కానీ అది ఎవరికి కావాలి? ఇప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఒక జనరేషన్కి అవసరం ఉండొచ్చు, కానీ అది ఎటర్నల్గా పెట్టుకొని ఒక 1 కోటి సంవత్సరాలు ఉంచుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరైనా సరే ఆ జనరేషన్ వరకు లేక ఆ ఒక 10 years వరకు కొంతమంది ఎట్లా ఉంటారు, బాడీ బిల్డర్స్ ఉంటారు. ఆ బాడీ బిల్డర్స్ కూడా చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ వల్ల స్పర్మ్స్ సరిగా తయారు కాకపోవచ్చు. వీ అడ్వైజ్ దెమ్, మీరు ఇంత స్ట్రెస్ఫుల్ దాంట్లోకి వెళ్తాను కాబట్టి స్పర్మ్ దాచుకోండి. హెల్తీ స్పర్మ్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. 70 yearsకి కూడా అతని స్పర్మ్ని యాక్టివేట్ చేసి అతని భార్యకు ప్రెగ్నెన్సీ కలిగించవచ్చు. అయితే ఆ స్పర్మ్ యొక్క ఏజ్ ఎప్పుడు ఎంత అంటే 70 years కాదండి. అతను ఏ సంవత్సరాలు ఇచ్చాడు, 30 సంవత్సరాలు ఇచ్చాడు అనుకుందాం. ఆ స్పర్మ్ ఏజ్ 30 సంవత్సరాల పురుషుడిదే ఉంటుంది. కాబట్టి బిడ్డలు కూడా ఆరోగ్యంగా పుడతారు. జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఓకే, సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాము, మనము ఏంటంటే కిడ్నీ 2 ఫెయిల్ అయినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీని అంటే పిగ్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు. సో అది ఆర్టిఫిషియల్ కిడ్నీని మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తే, ఒక బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది ఎలా పనిచేస్తుంది అంటారు? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు పిగ్ని తీసుకునే కిడ్నీ దాన్ని జీనో ట్రాన్స్ప్లాంట్ అంటారు. అది ఆర్టిఫిషియల్ కిడ్నీ కాదు, అది న్యాచురల్ కిడ్నీయే. అంటే ఒక శరీరంలో ఉంది, మనిషి బదులు ఒక జంతువుని తీసుకున్నాం తప్పితే అది కూడా ఒక న్యాచురల్గా దాని పుట్టుకతో వచ్చిన కిడ్నీస్.
సో నేటివ్ కిడ్నీస్ అంటాం వాటిని. ఓన్లీ సంతతి మారింది, పిగ్ బదులు మన బాడీలో ఉంటుంది. ఓకే. తప్పితే ఆర్టిఫిషియల్ కిడ్నీ యొక్క పరమార్థం ఏంటంటే మనం గాల్లోంచి ఒక కిడ్నీ తయారు చేయాలి. అంటే ఏ జంతువుని పరచకుండా, దాన్ని గాయపరచకుండా, దాని ప్రాణం తీసుకోకుండా మనం కిడ్నీ తయారు చేయగలగాలి. తయారు చేస్తే ఏమవుతుంది, ఏ వ్యక్తిని కూడా మనము ప్రాధేయపడటం కానీ, కాళ్ళ వెళ్ళబడటం కానీ, లేక ర్యాకెట్స్ ఎక్కడ ఉన్నాయి, కిడ్నీ ర్యాకెట్ ఎక్కడ ఉందా, శ్రీలంకలో ఉందా, మాల్డీవ్స్లో ఉందా, అక్కడ వెళ్ళిపోదాం, అలాంటి ఫీచర్స్ లేకుండా చూద్దాం. ఒక కిడ్నీ తీసేసినా సరే ఆ వ్యక్తి బాగానే ఉంటాడు అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే డొనేషన్ ఇచ్చిన వాడు చనిపోతే అసలు ఆ ట్రాన్స్ప్లాంట్కి అర్థం కూడా లేదండి. ఎందుకంటే డోనర్ అనేవాడు హెల్తీ పర్సన్, ఒక త్యాగమూర్తి కింద భావించవచ్చు. నాలో ఒక కిడ్నీని ఇచ్చినా సరే నా సొంత వాడిని బతికించుకుంటా అనే ఆశతో అటువంటి ప్రేమతో ఇస్తున్నాడు. కాబట్టి ఇతను క్షేమంగా ఉండాలి, అతను ఇచ్చిన కిడ్నీ కూడా బాగుండాలి. ఓకే. సో ఈ కిడ్నీని బాడీలో తీసుకుంటున్నాం, కానీ మనం ల్యాబ్లో తయారు చేసే ప్రయత్నమే ఆర్టిఫిషియల్ కిడ్నీ. అంటే అక్కడ కిడ్నీ లేదు, ల్యాబ్లో స్టార్ట్ విత్ దెర్ ఇస్ నో కిడ్నీ. కానీ మనం చేసే ప్రయోగాల వల్ల, మనం చేసేటువంటి అతుకుల బొంత వల్ల ఒక కిడ్నీ తయారు కావాలి. ఆ కిడ్నీని మనిషిలో పెట్టి అది పనిచేయాలి. ఎంత అద్భుతం! అలా చేస్తే ఇక మనుషులు కానీ జంతువులు ఎవరిని ఇబ్బంది పెట్టే అవసరం లేదు. పెట్టిన కిడ్నీ మనం ఎక్కడ పెడుతున్నాం, నేటివ్ కిడ్నీ అయినా మనం తయారు చేసే ఆర్టిఫిషియల్ కిడ్నీ అయినా సరే అదే పొజిషన్లో పెడుతున్నాం. ఎక్కడ పొత్తికడ భాగంలో పెడుతున్నాం అండి, బొడ్డుకి ఒక సైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ పెడుతున్నాం. పెట్టినప్పుడు అది బాగానే పనిచేస్తుంది. ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేశారు చాలామంది అడుగుతారండి. ఎందుకంటే పనికిరాని ఇన్ఫెక్టెడ్ కిడ్నీస్ దగ్గరకు మనం పోకూడదు. మనం పెట్టే కిడ్నీ కొత్తది, అది కూడా వల్నరబుల్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక వర్జిన్ ఏరియాలో తీసుకెళ్ళి బ్లాడర్కి దగ్గరగా పెడతాం, ఉన్న రక్తనాలను కలిపేసుకొని ఆ కిడ్నీ పనిచేస్తుంది. ఒకసారి తీసామనుకోండి కిడ్నీ మనిషి నుంచి, ఇది ఎవరి నుంచి తీశారని చెప్పడం చాలా కష్టం. ఇది స్త్రీ నుంచి తీశారా, పురుషుడి నుంచి తీశారా, జంతువు నుంచి తీశారా తెలియదు. కానీ దాంట్లో ఉన్న యాంటీజెన్స్ వల్ల మ్యాచింగ్ అనేది ఉంటుందండి. తల్లి నుంచి ఇచ్చింది అంటే గుడ్ మ్యాచింగ్, బ్రదర్ ఇచ్చాడు తక్కువ మ్యాచింగ్, బయటవాడు ఇచ్చాడు అసలు నో మ్యాచింగ్. కాబట్టి ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది ఇప్పుడు తయారు చేసిన ఈ కిడ్నీస్ అన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీస్. ఎలా తయారు చేస్తాం చూద్దాం. కిడ్నీ బాగా పనిచేసిన ఎలా తెలుస్తుంది, ఆ ప్రదేశంలో స్కాన్ చేస్తే తెలుస్తుంది, లేక అది పోసే యూరిన్ వల్ల తెలుస్తుంది. కానీ ఈ కిడ్నీలో ఆర్టిఫిషియల్ కిడ్నీ ఎలా ఉంటుంది, మామూలు కిడ్నీ అంత సైజే ఉంటుందండి. ఒక పిడికిల్ బిగిస్ ఎంత ఉంటుంది అంత కిడ్నీ ఉంటుంది, మనకు అంతే ఉంటుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీ కూడా అదే సైజులో ఉంటుంది, కానీ దీనిలో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అదేంటి చూద్దాం. కిడ్నీ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఫిల్టర్ చేయాలండి. అంటే మురికి పదార్థాలన్నీ కూడా ఫిల్టర్ చేసి బయటకు పంపించేసేయాలి. రెండవది, ఫిల్టర్ చేసిన లిక్విడ్లో ఏమైనా పనికొచ్చేమైనా ఉన్నాయనుకోండి, ప్రోటీన్స్ కానీ అవసరమైనటువంటి ఎలక్ట్రోలైట్స్ కానీ వాటర్ కంటెంట్ కానీ రిటర్న్ తీసుకోవాలంటే తీసుకుంటుంది. సో అందుకు 2 చేంబర్స్ తయారు చేశారు. ఆర్టిఫిషియల్ కిడ్నీ 2 భాగాలు. ఒకటి ఇది హిమో ఫిల్టర్ అంటారు, రక్తాన్ని ఇది ఫిల్టర్ చేసేస్తుంది. ఫిల్టర్ చేసి కంప్లీట్ ఫిల్టరేషన్ అయిన తర్వాత రెండో చేంబర్లకు పంపుతుంది. ఈ చేంబర్ రీఅబ్జార్ప్షన్ చేంబర్, దీన్ని బయోఫిల్టర్ అంటారండి. అదేం చేస్తుంది, లోపల ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చూసుకుంటుంది, pH చూసుకుంటుంది, అవసరం వెనక్కి తీసుకుంటుంది. మరి ఇందులో ఏముంది అంటే ఏ వ్యక్తికి అయితే కిడ్నీస్ ఫెయిల్ అయినాయో ఆ వ్యక్తి కూడా కిడ్నీస్ ఉంటాయండి, పనిచేయకుండా ఉన్నాయి, కానీ ఒక 10% సెల్స్ అందులో ఉంటాయి. ఆ సెల్స్ బయటకు తీసుకొని వాటిని ల్యాబ్లో పెంచి దీనికి ఒక పూతలాగా పూసేస్తే ఇది కూడా ఒక బయోఫిల్టర్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఇలాంటిది చక్కగా పనిచేస్తుందని, దీని సైజు కూడా కరెక్ట్గా అంత పొజిషన్ ప్లేస్లో పెట్టడానికి అవకాశం ఉందని మాలాంటి సర్జన్ మేము 100 ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఈ కొత్తగా చేసినా సరే ఆ నాళాలు కలపడమే తప్పితే సైజ్ ఇస్ సేమ్, టెక్నిక్ ఇస్ సేమ్. కాబట్టి నార్మల్ కిడ్నీ తీసుకున్నా ఆర్టిఫిషియల్ కిడ్నీ తీసుకున్నా సర్జికల్ ప్రొసీజర్ సేమ్. కాబట్టి అందులో ఉన్నటువంటి అబ్జార్ప్షన్ టెక్నిక్ చూపిస్తాం. నానో ఫైబర్ టెక్నాలజీ, మనకు తెలిసి ఈ తుక్కుగూడ సైడు నానో పార్క్ అని ఉందండి. మనకు ఎక్కువ మంది తెలియకపోయినా అందులో ఏం జరుగుతుంది అంటే ఒక ఫిల్టర్ని 10⁻⁹ అంటే అంత పల్సడ్ ఫిల్టర్స్ వందలాది వేలాది లైన్లకు పెడతారు. పెట్టినప్పుడు దానిలో పాస్ అయినటువంటి ఫ్లూయిడ్ ఏది కావాలంటే అది తీసుకోగలుగుతుంది, ఏది కావాలంటే అది వదిలేయగలుగుతుంది. అలాంటి గ్రేడియంట్ పెడతారు లోపల. కాబట్టి నానో ఫైబర్ టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ కిడ్నీ యొక్క 2వ చేంబర్ ఉంటుంది. ఆ చేంబర్ ద్వారా ఇక్కడ చూడండి ఆ ఫైబర్లో ఉన్నటువంటి అనేక ఇట్లాంటి మైక్రోఫిల్మ్స్ ఉంటాయి. ఇవన్నీ పొందుపరిచి ఒక చేంబర్ తయారు చేస్తారు. ఆ చేంబర్లో పడిన తర్వాత దానికి తెలుస్తుందండి ఈక్విలిబ్రియం ఏది కావాలి ఏది వద్దు అనేది దాంట్లో ప్రీ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. కాబట్టి సెకండ్ చేంబర్ తర్వాత వచ్చినటువంటి ఆ యూరిన్ పనికిరాని యూరినే అది చక్కగా పేషెంట్ పోసేస్తుంటాడు. బయో ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటారు దీన్ని. చూడండి పై చేంబర్ ఏమో హిమో ఫిల్టర్, ఇందులో బ్లడ్ ఫిల్టర్ అయింది. రెండో దాంట్లో రీఅబ్జార్ప్షన్ అయింది, ఆ తర్వాత బ్లడ్ రిటర్న్ అయింది, ప్యూరిఫైడ్ బ్లడ్ వచ్చింది, యూరిన్ నార్మల్గా పోసుకున్నాడు. ఇలాంటివి కనీసం అమెరికాలో ఆస్ట్రేలియా మన దేశం కూడా జరుగుతున్నాయి. ఒక 600 కిడ్నీస్ ఆల్రెడీ ఇంప్లాంట్ అయి ఉన్నాయి. వీటి యొక్క లైఫ్ స్పాన్ 3 to 5 years మధ్యలో ఉన్నాయి. ఒక 10 years కల్లా అంటే ఇంకో 2030 కల్లా ఇవి అందుబాటులోకి వస్తాయి. సో ల్యాబ్లో తయారవుతున్నాయి కాబట్టి ఏ మనిషికి కూడా ర్యాకెట్ కానీ మోసం కానీ చేసుకునే అవకాశాలు లేవు. ఓన్లీ ఖర్చు ఎంత ఉంటుంది అంటే యావరేజ్గా చూస్తుంటే ఒక 10 lakhs వరకు ఒక కిడ్నీ తయారు చేయడానికి అవసరం అవుతుందని. కాబట్టి అలాంటిది గవర్నమెంట్గా సబ్సిడైజ్ చేస్తే 3 to 4 lakhs మధ్యలో ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ వస్తే ఆల్మోస్ట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్.
గవర్నమెంట్ కూడా రీంబర్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మా జనరేషన్లో ఇంకో 5-10 ఇయర్స్లో మేము చక్కగా ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని మనుషులు మేము ఈ విధంగా మేము ట్రాన్స్ప్లాంట్ మాకు భయమే అండి. వీళ్ళు ఎక్కడ అబద్ధం చెప్తున్నారో, వీళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ తెచ్చారో, ఇది ఎట్లా ఫోర్స్ డాక్యుమెంట్ ఏమో అనే డౌట్ లేకుండా వాళ్ళ సర్జన్స్ కూడా ప్రశాంతంగా చక్కటి టెక్నిక్తో పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు మనం చూసుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కానీ, కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు కానీ, వాటిని తొలగించడం కానీ, ఆపరేషన్ సర్జరీస్ చేయడంలో కూడా చాలా టెక్నిక్స్ వచ్చినాయి. ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఇప్పుడు భయపడిన అవసరం లేదు. ఒక రోజులోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే స్టేజెస్కి మనం వచ్చేసాం. సో దానికి కారణం సో మెనీ టెక్నిక్స్ రావడం వల్ల. సో ఇప్పుడు ICSI అనే ఒక టెక్నిక్ వచ్చింది, దానివల్ల లాభం ఏంటంటారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ICSI టెక్నిక్ అనేది ఇన్ఫర్టిలిటీలో చేసేటువంటి టెక్నిక్. ఇది ఎవరికి వాడతారు అది చూద్దాం. ఎందుకంటే పురుషుల్లో కొంతమందికి స్పర్మ్స్ బాగానే ఉండొచ్చు కానీ కదలలేవు. స్పర్మ్ కదలకపోతే అండాన్ని చేరుకోలేదు. దాని ప్రయాణం ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక రోజంతా పరిగెత్తితే 10 సెంటీమీటర్లు వెళ్ళగలుగుతుంది. అంత అంటే బాగా స్పీడ్కి వెళ్ళినా సరే అదే దాని యొక్క రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్. ఇక్కడ చూద్దాం. ఒక స్పర్మ్ ఇది హెడ్ని ముందుకు పంపించడానికే ఇంత పెద్ద తోక ఉందండి. తోక 99%, హెడ్ 1%. సో నలక లాంటి తలని పెద్ద పాము లాంటి తోక కదిలిస్తుంది. అంటే దానిలో ఎక్కువ టెక్నాలజీ ఉందండి. చూద్దాం. కదిలించే అంత ఈజీ కాదు, సింగిల్ లైన్ కాదండి. అందులో సెంట్రల్ డబ్లెట్ ఉంది, 2 సిలిండర్స్ ఉంటాయి, బయట 9 డబ్లెట్స్ ఉన్నాయి. ఒకదాని మీద ఇది పైకి ఎగులుతుంది, దాని ఆధారంగా ఇవి పైకి ఎక్కుతాయి. తర్వాత ఇది పైకి ఎక్కినాక దాని ఆధారంగా మధ్యలో పైకి ఎక్కుతుంది. దీన్నే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఆఫ్ అబ్జీలియస్ అంటారు. ఇలా తిరగాల్సినటువంటి స్పర్మ్ కదలలేకపోయింది అనుకుందాం. ఇది మైక్రో ఫోటోగ్రాఫ్ అండి. ఆల్మోస్ట్ 10,000 మ్యాగ్నిఫికేషన్ చూపిస్తున్నాం. మధ్యలో కాడ ఇలా కనబడుతుంది, బయట ఉన్నటువంటి డబ్లెట్స్ ఇలా ఉన్నాయి. ఇలా పరిగెత్తకపోతే ఆ స్పర్మ్ అండాన్ని ఛేదించలేదు. అది ఛేదించలేకపోతుంది కాబట్టి మనం లోపల తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే స్పర్మ్ ఉంది, జన్యు పదార్థం బాగుంది, కానీ కదలలేకపోతుంది. మరి వీళ్ళకి ఎట్లా పిల్లలు కలగరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం వచ్చిన టెక్నిక్ పేరే ICSI టెక్నిక్ అండి. ICSI అంటే ఏంటి? ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అది ఎలా చేస్తారు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి టెక్నిక్లో ICSI టెక్నిక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, దానిలో ఉన్న జన్యు పదార్థాన్ని బెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న 4 స్పర్మ్స్ ఉన్నాయి. ఏ స్పర్మ్ ఇంజెక్ట్ చేయాలి అంటే కొన్ని కోట్ల స్పర్మ్ మనకు దొరుకుతాయి. వాటిలో బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడం మన పని. ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి, స్త్రీలు బాగానే ఉన్నారు కాబట్టి ఈ టెక్నిక్ చేస్తున్నాం. స్పర్మ్స్లో డిఫెక్ట్స్ లేకుండా ఉన్న స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక పిండం తయారవుతుంది, దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టుకుంటాం. అది డివైడ్ అవ్వాలని ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టడం. ఈ టెక్నిక్ ఎందుకు అంటే, స్పర్మ్ లోపలికి పోలేకపోయింది, మనమే లోపలికి ఇంజెక్ట్ చేసాం. ఇక్కడ చూద్దాం. ఇంజెక్ట్ చేసినాక ఇలా ఉంటుందండి. దీన్ని చూసి అందరం చప్పట్లు కొడతాం. ఎందుకంటే మేము ఇంజెక్ట్ చేసిన స్పర్మ్ న్యూక్లియస్ ఇది, దానిలో ఒక ఎగ్ న్యూక్లియస్ ఉంటుంది. ఈ రెండు కలిసి డివిజన్ మొదలు పెడతాయి. ఆ డివిజన్ వల్లనే మనందరం మనుషులుగా పుట్టామండి. ఆ డివిజనే లేకపోతే, ఈ రెండు కనుక ప్రోగ్రెస్ కాకపోతే అబార్షన్ అయిపోతుంది. ఇక్కడ చూద్దాం. ఇది ఒక పిండము. ఈ పిండం డివైడ్ అవ్వడం దాని యొక్క బేసిక్ నేచర్. ఎవరు చెప్పరండి దానికి. అవసరమైనటువంటి వాతావరణం ఉంటే, టెంపరేచర్ ఉంటే, pH ఉంటే, కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఇది డివైడ్ అవుతుంది. డివైడ్ అవుతూ ఫస్ట్ మీకు కొన్ని సెల్స్ కనబడతాయి, 8 నుంచి 16. అది మారల్ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్లో తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టేస్తున్నాం. ఎందుకంటే ఆ డివిజన్ మనం తట్టుకోలేమండి. ల్యాబ్లో అంత డివిజన్ అవుతుంటే దానికి అవసరం న్యూట్రియంట్ మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి టెక్నిక్ ద్వారా బిడ్డలు కలుగుతున్నారు. ఇదే ఇంక్యుబేటర్ అండి. ఇంక్యుబేటర్ అనేది కమనైన అమ్మగర్భం అంటాం. ఇందులో మన పిండాలని పెట్టాం, అంటే మనం ఇంజెక్ట్ చేసాము, ఎగ్ని లోపల పెట్టేసాం. అది డివైడ్ అయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక 3rd డే to 5th డే వరకే మనం సపోర్ట్ చేయగలం. 5th డే తర్వాత తల్లి మోయాల్సిందే. ఎందుకంటే 9 నెలలు దాన్ని సపోర్ట్ చేసేటువంటి కెపాసిటీ ఏ ల్యాబ్కి లేదండి. IVFలో చేసేదంతా కూడా 3 to 5 డేసే. స్పర్మ్ తీసుకోవటం, ఎగ్ తీసుకోవటం, వాటిని ఇంజెక్ట్ చేయటం, ఇందులో పెట్టుకోవటం, 5th డే లోపు ఆ తల్లి గర్భంలో ప్రవేశపెట్టడం. అది ఇంప్లాంట్ అయింది అనుకోండి, బిడ్డలు కలుగుతారు. కాబట్టి ఇందులో క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తయారైనటువంటి ఎంబ్రియో బాగా డివైడ్ అవుతుందా లేదా, దానిలో గ్రేడింగ్ ఉంటుంది, ABC అని. గ్రేడ్ A అంటే చక్కగా డివైడ్ అవుతుంది, అన్ని సెల్స్ కూడా ఈక్వల్ సైజులో ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయి. అలాంటి డివిజను 5 రోజుల కల్లా 100 సెల్స్ కావాలి. ఆ 6th డే మనం చూడమండి, ఎందుకంటే 5th డేలో పెట్టేసేయాలి. సో 100 సెల్స్ ఉన్నటువంటి ఎంబ్రియో లోపల పెట్టామంటే తప్పకుండా డివైడ్ అవుతుందని ఆశ. తద్వారా ఎవరైనా సరే అన్నారనుకోండి, 10 ఎంబ్రియోస్ వచ్చినాయి, మనము 3 మాత్రం పెట్టడానికి పర్మిషన్ ఉంది, మిగతా 7 ఏం చేయాలి, ఎంతో కష్టం మీద వచ్చినాయి మనకి, పారేయకుండా ఇలా క్రయో ప్రిజర్వేషన్ అంటారు. అంటే ఇట్లా మంచు ముక్కలాగా తయారు చేసి లోపల పెట్టగానే సాలిడ్ అయిపోతుంది. ఆ సాలిడ్ అనేది అంటే లైఫ్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్, అంటే ప్రాణం ఉంది కానీ పెండింగ్లో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తెచ్చుకునే అవకాశం ఉంది. అలాంటి గొప్ప క్రయో ప్రిజర్వేషన్ అందుబాటులో ఉంది. ఎగ్ అయినా దాచుకోవచ్చు, స్పర్మ్ దాచుకోవచ్చు, పిండాలు దాచుకోవచ్చు. తద్వారా ఆ కుటుంబంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ సంతానం కోరుకునే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఉదాహరణకు ఒక స్త్రీకి 25 years అప్పుడు ఏదైనా మోడలింగ్కి వెళ్ళింది,
పెళ్లి చేసుకోలేదు, అప్పుడు ఆమె దాచుకొని 45 ఇయర్స్కి ఇక అయిపోయింది, లేక 40 ఇయర్స్ దాటిన తర్వాత నా కెరీర్ అయిపోయింది, అప్పుడు తీసుకొచ్చి ఆమె ఎక్స్ వాడుకునే అవకాశం ఉంది. తద్వారా స్త్రీలు మంచి ప్రైమ్ ఆఫ్ దేర్ కెరియర్లో ఉండగా బాడీ షేప్ అవుట్ ఉందని కానీ, లేకపోతే లీవ్ దొరకడం కానీ, లేక బాడీ చేంజెస్, పిల్లలు చూడటం అని కుదరని వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్. రైట్, చాలా చక్కగా అన్నీ వివరించారు. సో చాలా మంది ఎన్నో ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు, వాటన్నిటికీ మీరు చాలా చక్కగా పరిష్కారం కూడా అందించారు. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా, ఐవీఎఫ్ టెక్నిక్ గురించి తెలుసుకోవాలి అన్నా, కిడ్నీ సమస్యలు ఉన్నా సరే డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు అవైలబిలిటీలో ఉంటారు. అలాగే 2 బ్రాంచెస్లో కూడా. అలాగే శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు కూడా, కమ్మెల శ్రీధర్ గారి వైఫ్ మిసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటున్నారు. ఆమె సీనియర్ గైనకాలజిస్ట్. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చూయించుకోవచ్చు. ఇది వాళ్ళ మహా హెల్త్. కీప్ వాచింగ్ మహా న్యూస్.